హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ బ్లాగర్. నేను మీ బాలయ్య. ఇవాళైతే ఇండిపెండెన్స్ డే అయితే వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాం. వాళ్ళ బ్లాగ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. సో లెట్స్ ఇక్కడ వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జనగణమన అధినాయక జయ. ఇదివరకు చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళాలంటే ఏడ్చేవాళ్ళం ఇండిపెండెన్స్ డే రోజు. ఈరోజు స్కూల్కి వెళ్ళాలని ఆతృతంగా ఉన్నాం. ఎందుకు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. సో నేను మా ఫ్రెండ్స్ అయితే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ ఉన్నాయంట, వెళ్ళి చూసుకొని వద్దాం. స్కూల్ కానీ చెప్పలా, రారా బయటకు అన్నాడు. చూడండి గెటప్, పొడుకొని లేస్తే నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు పాపు. నైట్ డ్రెస్ నేను రా పొడుకొని లేచా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అదంటే అవుతారు మనోడు వీడియో తీసేవాడు కూడా నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. అద్దుడు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. వెళ్తున్నాం, అందరం సిగ్గుపడుతున్నాం. మెల్లగా చిన్నపాటి డిస్కషన్ జరుగుతున్నాయి. ఉండిద్ది సెకండ్ జనరేషన్ పాట్స్ వేసి చూపారు ఒకసారి. సెకండ్ జనరేషన్ అన్నీ రిలీజ్ అయింది. ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే లాంచ్ అయింది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పుడే చేయగా మావాడు ఒక దోల పని చేశాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏటీఎంకి వెళ్ళాలరా అని మెల్లగా చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను ఇంటికి పంపించి ఆయన వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసి ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలంట. అప్పుడే ఇంటి దగ్గర అందరి దగ్గర బండ్లు ఉన్నాయి. చెప్పుంటే వెళ్ళి తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసేవాళ్ళం. తీరా స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఏటీఎంలోకి వెళ్ళి విత్డ్రా చేసేవాళ్ళు. 11 దాకా మీరు దొప్పించుకుంటారు ఇక్కడ అని. అయితే ఏంటి ఈవెంట్ 10 నిమిషాలు ఉండిద్దామని చెప్పి వచ్చాడు. అదే అది 10 దాకా అంటే అసలు ఈవెంట్ అని చెప్పారా మీరు? నాకు డిప్రెషన్. ఎవరికి ఈవెంట్ అని చెప్పలే, ఏంటి ఫ్లాగ్ హోస్టింగ్ అని చెప్పలే. వచ్చేసి బయటకు అన్నారు, వచ్చాను. తీరా చూస్తే ఈవెంట్ అంటున్నారు. వీళ్ళు ఎలాగంటే ఈవెంట్లో ఇలా అంటే పిలుస్తే రారు. సో బయటికి వెళ్తున్నాం, సాయిగాడు వచ్చాడు అని చెప్పి బయటికి పిలిచాం. వీళ్ళందరూ వచ్చారు. తీరా చూస్తే ఇక్కడ స్కూల్ దగ్గర తీసుకొచ్చాం. ఇప్పుడు తెలియదు ఏంటంటే నైట్ డ్రెస్లో వస్తారు. ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచొని చావుల కోసం వచ్చారా? బ్రష్ కూడా చేయలేదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఇంకా చాక్లెట్ ఏంటంటారా? ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు. అక్కడ ఒకడు ఉన్నాడు, అక్కడ వదిలేసాం. ఆడ ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. చిందులేస్తున్నాడు దగ్గరుండి. ఇంకా మొదలెడదామా? అది మా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది. మన వాళ్ళు మా స్కూల్ వాళ్ళు కొన్ని పర్ఫార్మెన్స్ ఇస్తారు, అది అయిపోయింది. మొత్తం రికార్డ్ చేస్తుంది. ఎందుకురా మొత్తం రికార్డ్ అయితే చేస్తాం. ఎడిటింగ్ చేయాలి. సాయంత్రానికి అయిద్దాం, చూద్దాం. దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? ఆడు సీని కూడా స్టార్టింగ్ ఆడు పని అయిపోయింది, ఆడు వెళ్ళిపోయాడు. మేము ముగ్గురం ఉన్నాం. తీసుకుందాం అని తాగాం, కానీ ఈ టేస్ట్లు మనకు నచ్చలేదు. ఈ గ్లూకోజులు లాంటివి ఇవన్నీ మనకి సెట్ అవ్వవు. మనకి ఇలాంటి గ్లూకోజులు లాంటివి ఏం సెట్ అవ్వవు. మా చక్కగా నీట్గా డ్రింక్ తాగండి, నీళ్ళు తాగండి. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? అలా ఎందుకు ఇలాంటి ట్రై చేయమాకండి. నాకులాగా చక్కగా ఈ 10 రూపాయలు బదులు ఈ బాటిల్లో ఏదో ఒకటి కొడుకొని తాగండి. అదే వాళ్ళ వీడియో మామ. ఫుల్గా అయితే అలసిపోయాం. ఆ ఈవెంట్కి మొత్తం కవర్ చేసేసరికి ఇద్దరం అల్లాడిపోయాం. వచ్చి డ్రింక్ తాగడానికి అయితే వచ్చాం. డ్రింక్ తాగి మనోడు ఇంటికి వెళ్ళిపోతాడంటే ఇద్దరు దాంట్లోనే ఓపిక లేదు. ఈవెంట్ మొత్తం ఎండ అయిపోయింది. కవచాలాగా చెమటగా ఆరిపోయింది. పొద్దున్న దానికి ఇప్పటికి నా ఫేస్ తేడా తెలిసిపోతుంది మీకు ఈ పాటికే. సో అదే వాళ్ళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మర్చిపోయా, షార్ట్ ఫిల్మ్ గురించి ఇంకో అప్డేట్ వచ్చింది. స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది, యాక్టర్లు రెడీ అయిపోయింది, డేట్ ఫిక్స్ అయిపోయింది. షూట్ అయితే ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఈ వీక్లోనే గురువారం శుక్రవారం అనుకుంటున్నాం ఈవెంట్ ఏంటి షార్ట్ ఫిల్మ్ అది తీద్దాం అనుకుంటున్నాం. అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వచ్చి నెక్స్ట్ వీక్లో కానీ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. 2 ఎపిసోడ్లు ఒకటే ఈ వారంలో ప్లాన్ చేస్తున్నాం. గ్యాప్ లేకుండా 2 ఎపిసోడ్లు అయితే వస్తాయి. సో అదే వాడి వీడియో. నేను చెప్తాను పాప మనోడు పొద్దున్నే లేచి వస్తాడు. నేనైనా కొద్దిగా రెడీ అయ్యి ఉన్నా. అలా ఈడును మామూలు కూడా ఇచ్చారు పిలవంగానే. అలాగే థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో అది నెక్స్ట్ వీడియో కంపల్సరీ షార్ట్ ఫిలిం గురించే ఉంటుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసిందంతా
ఒక్క షార్ట్ వీడియోతోనే మొత్తం క్లియర్ అయిపోయింది. ఎందుకు ఇన్ని రోజులు తీసుకున్నారు, ఎందుకు ఇన్ని రోజులు టైం పట్టిందని చెప్పి దాంట్లో ఎఫెక్ట్ పెడదాం అనుకున్నాం కాబట్టి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాం. సో అదే వాళ్ళ వీడియో. రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.